ఆధ్యాత్మిక నగరం అయోధ్యకు పండుగ వచ్చేస్తుంది. ప్రాణప్రతిష్ఠకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. రేపు ప్రాణప్రతిష్ఠ కావడంతో రాముడి విగ్రహానికి ఈరోజు 125 కలశాలతో అభిషేకం చేయించనున్నారు. ప్రతిష్టాపన సందర్భంగా దేశ నలుమూలల నుంచి సాధువులు అయోధ్య చేరుకుంటున్నారు. వారి కోసం తీర్థక్షేత్రపురం వద్ద బస ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 8,000 మంది ప్రముఖులు పాల్గొనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలోకి రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సిఆర్పీఎఫ్ పహారా కాస్తున్నాయి. మరోవైపు బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నేపథ్యంలో రకరకాల పూలతో చేసిన అలంకరణలు, విద్యుత్ దీపాల కాంతులతో రామమందిరం వెలిగిపోతోంది. ఆలయాన్ని, పరిసరాలను దేశం నలుమూల నుంచి తెప్పించిన విభిన్న రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వీటి నుంచి వెలువస్తున్న సువాసన భరిత పరిమళాలు ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందడి ఆకాశాన్ని అంటుతోంది. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంది. ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ తన నూతన శాఖను ఇక్కడి రాంపథ్లో భవనంలో ప్రారంభించింది. దానికి రామ జన్మభూమి బ్రాంచ్గా పేరు పెట్టింది. అయోధ్యలోకి స్వాగతం అంటూ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మరో బ్యాంక్ పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేస్తుంది. దానిలో రామమందిరంతో పాటు ధనుస్సును పట్టుకున్న రాముడి చిత్రం ఉంది. ఇక రామమందిరం ఫోటో ముద్రించిన విజిటింగ్ కార్డ్స్, పోస్టర్స్, క్యాలెండర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇక్కడి ఆలయాలు, బస్సులు, వీధులు, చివరికి మొబైల్ ఫోన్ కాలర్ ట్యూన్లు ఇలా ఎటు చూసినా అంతా రామమయంగా మారిపోయింది. ఇక హోటళ్లు, లాడ్జులు, దుకాణాలు ప్రతి చోట రాముడి చిత్రంతో కూడిన బ్యానర్లు, జెండాలు దర్శనమిస్తున్నాయి.